నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె. హైదరాబాద్ లో రోడ్డెక్కని ఆటోలు, క్యాబ్లు. ఈబీసీ రిజర్వేషన్ పై కేరళ సీఎం హర్షం. బిల్లుకు మద్దతిస్తామన్న విజయన్. రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్లు, ఆమోదించేది లేదన్న కృష్ణయ్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే కోటా వల. మోదీ చివరి అస్త్రం ప్రయోగించారన్న హార్దిక్. కేరళలో శాంతి భద్రతలను నాశనం చేస్తున్నారు. సంఘ పరివార్పై సీఎం విజయన్ ఆరోపణలు. టెండర్ వ్యవస్థలను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు. అఖిలేష్ యాదవ్ పై సీబీఐ ఆరోపణలు. బీర్ బాటిల్తో యువకుడిపై దాడి. మణుగూరులో బాధితుడికి చికిత్స. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు. బీజేపీయేతర పార్టీలతో భేటీ. రేపటితో ముగుస్తున్న ప్రజా సంకల్ప యాత్ర. ఇచ్చాపురంలో పైలాన్ ఏర్పాటు. పద్దెనిమిదిన తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ. 8 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించండి. మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు. బీజేపీకి రామకోటయ్య గుడ్ బై. త్వరలో టీడీపీలో చేరే ఛాన్స్. భర్త ఆచూకీ కోసం భార్య ఆందోళన. అత్తింటి దగ్గర న్యాయ పోరాటం. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం. కడపలో 3కి తీవ్ర గాయాలు. గొలుసును తెంచేందుకు ప్రయత్నం. స్థానికులకు చిక్కిన చైన్ స్నాచర్. ఎర్రచందనం అక్రమ తరలింపుకు చెక్. 6 స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ లో తగ్గిన ఉష్ణోగ్రతలు. విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.